Recording in progress. Hi guys, good evening. Am I audible? Guys, వినిపిస్తుందా? ఓకే అమ్మా. ఇవాళ ఇంకొన్ని కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం. కొత్త కాన్సెప్ట్ నేర్చుకునే ముందు నిన్న నేర్చుకున్న కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా? మాట్లాడాలి, సైలెంట్గా ఉండొద్దు. చేద్దాం. చూడండమ్మా, మనం నిన్న ఈఎంఐస్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. ఈఎంఐ గురించి మాట్లాడుకున్నామా గైస్? రెస్పాన్స్ am I audible? ఏం మరి సైలెంట్ ఉండిపోయారేంటి? ఈఎంఐస్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. మంత్లీ ఎంత కట్టాలి అనే దాని గురించి మాట్లాడుకున్నావా? చెప్పండి, మిమ్మల్ని క్వశ్చన్స్ ఏం అడగలేదు, చెప్పండి. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లమ్స్. సరే, ఇప్పుడు బేసిక్గా మనం ఫస్ట్ ఈఎంఐ తీసుకుని అదే ఏదైనా ఒక వస్తువు కొనుక్కుని ఈఎంఐ పే చేస్తాం కదా. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, మనం ఎవ్రీ ఇయర్ అంటే మనం ఇయర్కి ఒకసారి పే చేస్తాం, ఇది మంత్లీకి ఒకసారి కాదు. ఎవ్రీ ఇయర్ 5,000 రూపీస్ పే చేస్తాం అంట ఈఎంఐ కింద. 10 years పే చేస్తాం. టైం పీరియడ్ ఎంత? ఇయర్లీ వన్స్ 5,000 రూపీస్ పే చేస్తున్నాం. 10 years పాటు పే చేస్తున్నాం. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే మనం తీసుకున్న వస్తువుకి మనకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 14% అంటాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం తీసుకున్న వస్తువు యొక్క వాల్యూ ఎంత కనుక్కోవచ్చా? చెప్పాలమ్మా, కనుక్కోవచ్చా? క్వశ్చన్ అర్థమైందా? చెప్పండి, మా క్వశ్చన్ అర్థమైందా? అవునమ్మా, ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి మనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉంది అనుకోండి. ఈ మొబైల్ ఉంది, నేను ఈ మొబైల్ కొనుక్కున్నా. నేను మంత్లీ కాకుండా ఇయర్లీ పే చేస్తానని చెప్పా వాళ్ళతో. ఇయర్కి ఇంత అని పే చేస్తా అని చెప్పారు వాళ్ళు. ఓకే చెప్పారు. ఇయర్కి నేను పే చేసిన అమౌంట్ 5,000 రూపీస్ అండి. అలా నేను 10 years పాటు పే చేస్తున్నా. ఇంట్రెస్ట్ రేట్ ఏమో 14%. ఇప్పుడు నేను కొన్న వస్తువు యొక్క వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. కనుక్కోగలమా లేదా? వితౌట్ ఎనీ ఫార్ములాస్ మనం చూద్దామండి. ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుందాం. కనుక్కోవచ్చా లేదా అండి? కాదమ్మా, 14% అంటే 14/100 × 10 చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 1.4 వస్తుంది కదా. 1.4 × 5,000 ఎంతమ్మా? 7,000 రూపీస్. మనం తీసుకున్న వస్తువు 7,000 రూపీస్కి 5,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ 10 years కడతామా? మనం కట్టం కదా. లాజికల్. మనకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగ్ చూసుకోవాలనుకున్నప్పుడు 7,000 రూపీస్కి ఎవ్రీ ఇయర్ 5,000 కడతాం ఒక 10 years పాటు. చెప్పం కదా. ఇప్పుడు నీ ఎట్లా చూడండి ఎలా చేయాలి. ఇప్పుడు మనం ఎన్ని మంత్స్లో కడతామమ్మా? 10 years. అన్న దగ్గర క్యాల్సీస్ ఉన్నాయా? ఫస్ట్ నేను మీకు నోట్స్ పరంగా ఎలా చేయాలి చెప్తా, తర్వాత యూసేజ్ ఆఫ్ క్యాల్సీ చెప్తానమ్మా. క్యాల్సీ యూసేజ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ ఎలా చేయాలి చెప్తా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 / 1.14 whole power 1
ప్లస్ 1 డివైడెడ్ బై 1.14 హోల్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 1.14 హోల్ క్యూబ్ ఇలా సో ఆన్ టిల్ ద ఎండ్ ఆఫ్ 10th ఇయర్ హోల్ పవర్ 10 ఇలా వేసుకోవాలమ్మా. అర్థమైందా? ఇదంతా యాడ్ చేసుకుని చివరికి వచ్చిన నెంబర్ని ఇంటూ 5000తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ చెప్తా చూడండి. మనకి ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఇంట్రెస్ట్ రేట్ ఎంతమ్మా? 14% కదా. ఇప్పుడు మనకి మామూలుగా 1 ఇయర్కి మనం ఏం చేస్తాం? 1 డివైడెడ్ బై 1 ప్లస్ 6% వేసుకోవాలి. హోల్ పవర్ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ వేసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 డివైడెడ్ బై 1 ప్లస్ 6%. 1 డివైడెడ్ బై 1 ప్లస్ 14% హోల్ పవర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి 1 చేసుకుంటున్నాం. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది కదా. అలాగే సెకండ్ ఇయర్కి ఏం చేస్తాం? 1 డివైడెడ్ బై 1 ప్లస్ 14% హోల్ స్క్వేర్ సో ఆన్ ఇలాగా 1 డివైడెడ్ బై 1 ప్లస్ 14% హోల్ పవర్ 10 వరకు వేసుకోవాలి. వచ్చిన ప్రోడక్ట్ని వచ్చిన సమ్ని మనం చివరికి ఇంటూ 5000 చేయాలి. 5000తో ఎందుకు చేయాలండి మల్టిప్లై? చెప్పండి మీరు ఎవరైనా 5000తో ఎందుకు మల్టిప్లై చేయాలి చెప్పండి. ఎవ్రీ ఇయర్ మనం పే చేసే అమౌంట్ ఎంత కాబట్టి ఇంట్రెస్ట్ కాదమ్మా. నీ వే ఆఫ్ థింకింగ్ రైటే, బట్ ఇది ఇంట్రెస్ట్ అమౌంట్ కాదు. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ విచ్ యూఆర్ పేయింగ్ యాజ్ ఈఎంఐ. ఇన్స్టాల్మెంట్ మనం ఏదైతే కడుతున్నామో దాంట్లో మనం తీసుకున్న అమౌంట్కి ఇంట్రెస్ట్, అలాగే మనం తీసుకున్న వస్తువు యొక్క వాల్యూ అమౌంట్ కూడా కలిపి కడతాం. అర్థమైందా? ఇప్పుడు వాడికి ఫర్ ఎగ్జాంపుల్ 25,000 రూపీస్ వాల్యూ వస్తువు ఉందమ్మా. వాడు డైరెక్ట్ సేల్ చేస్తే మనం 25,000 రూపీస్ ఇచ్చేస్తాం. నువ్వు 25,000 ఒకేసారి పే చేస్తావు అనుకో, నీకు ఇంట్రెస్ట్ లేకుండా అమ్మేస్తాడు. అలా కాకుండా నేను ఒక 5 yearsలో పే చేస్తాను, సంవత్సరానికి ఇంత పే చేస్తాను అన్నప్పుడు వాడు అదే 25 ఇవ్వడు కదా. 25,000కి ఇస్తే వాడు 5 years వెయిట్ చేసినందుకు వాడికి బెనిఫిట్ ఏంటి? షాప్ వాడికి చెప్పండి. వాడికి బెనిఫిట్ ఏమి ఉండదు కదా. వాడికి బెనిఫిట్ రావాలంటే వాడు ఇంట్రెస్ట్ వేసుకోవాలి దాని మీద. అలాగే ఇక్కడ మనకి క్వశ్చన్ చేసుకునే ఇంట్రెస్ట్ ఎంత? 14%. ఇప్పుడు ఇది అర్థమైందా? 1 డివైడెడ్ బై 1.14 హోల్ స్క్వేర్ ఇలా సో ఆన్ 1 డివైడెడ్ బై 1.14 హోల్ పవర్ 10 వరకు వేసుకోవాలి. ఇక్కడ బుక్ లో చేస్తే మనకి కష్టంగా ఉంటుంది, కానీ ఇప్పుడు క్యాల్కులేట్ చెప్తా చూడండి అమ్మ ఒకసారి. క్యాల్కులేట్ ఉన్నాయి అందరి దగ్గర? క్యాల్కులేట్ ఉన్నాయమ్మా అందరి దగ్గర? ఉన్నాయి కదా. నేను చెప్పినట్టు జాగ్రత్త చేయండి అమ్మా. 1 డివైడెడ్ బై 1.14 కొట్టిన క్యాల్కులేటర్ ఎంత చేయండి. 1 డివైడెడ్ బై 1.14 కొట్టి మీకు క్యాల్కులేటర్ M ప్లస్ అని ఉంటుంది అమ్మ. చూడండి ఇలా ఉంటుంది సింబల్ ఒకటి ఉందా? అది నొక్కండి అమ్మ. ఎంటర్ చేశారా? ఎంత వచ్చిందమ్మా? 0.8. ఇప్పుడు M ప్లస్ ఎందుకు నొక్కాలో చెప్తానండి. ఫస్ట్ M ప్లస్ మనం ఎందుకు నొక్కాలంటే ఇంతకు ముందు మనం చేసిన క్యాలిక్యులేషన్ కి అది సేవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు మనకి 0.877 అనేది వచ్చింది కదా, క్యాల్కులేట్ అది సేవ్ అయ్యి ఉంటుంది ప్రస్తుతానికి. మనం ఇంకా ఏసీ కానీ ఆన్ కానీ నొక్కే వరకు అది సేవ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈజీక్వల్ టు నొక్కండి ఒకసారి. ఈజీక్వల్ టు నొక్కితే మనకి ఏమొచ్చింది చెప్పండి? 0.769 కొట్టారు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చి మన వాల్యూ అంటే తెలుసా? 0.769 అనేది 1 డివైడెడ్ బై 1.14 హోల్ స్క్వేర్ దానికి వాల్యూ అది. ఇప్పుడు మనం ఈక్వల్ టు కొట్టడం వల్ల ఏమొచ్చిందంటే 1 డివైడెడ్ బై 1.14 ఇందాక చేసాం కదా, మళ్ళీ వచ్చిన నెంబర్కి 1 డివైడెడ్ బై 1.14తో మళ్ళీ డివిజిబుల్ అయ్యింది. పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటామా? దీని బేస్ మీద అంత ప్రాబ్లమ్స్ అని మనకి. ఫస్ట్ మనం 1 డివైడెడ్ బై 1.14 చేసామా? చేసాం కదా. మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలి? స్టెప్ ఇక్కడ 1 డివైడెడ్ బై 1.14 హోల్ స్క్వేర్ చేయాలి. అవునా? ఇలా చేయటం మనకి క్యాన్సిల్ ఎలా చేసుకోవాలంటే ఇంకోసారి ఈక్వల్ టు కొట్టామనుకోండి, సేమ్ నెంబర్తో వచ్చిన ప్రోడక్ట్ అనేది డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? ఇందాక ఏ నెంబర్తో అయితే డివిజిబుల్ చేసామో మళ్ళీ అదే నెంబర్తో డివిజిబుల్ చేయాలంటే మళ్ళీ నెంబర్ ఎంటర్ చేసి 22 కొట్టక్కర్లేదమ్మా. ఈజ్ ఈక్వల్ టు అని కొడితే సేమ్ ఆపరేషన్ రిపీట్ అవుద్ది క్యాల్సిలో. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు M ప్లస్ కొట్టండి. మళ్ళీ
ఎం ప్లస్ కొట్టామంటే ఇందో ఈ నెంబర్తో పాటు ఇప్పుడు ఈ నెంబర్ కూడా సేవ్ అయినట్టు. 0.769 అనేది ఏదైతే ఉందో అది కూడా సేవ్ అయినట్టు. మళ్ళీ అగైన్ సేమ్ స్టెప్ రిపీట్ చేయాలి. 1.14 హోల్ స్క్వేర్ వరకు చేసాం. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, 1.14 హోల్ క్యూబ్ చేయాలి కదా. మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు కొట్టి ఎం ప్లస్ కొట్టండి. ఎంత వచ్చిందమ్మా? 0.6749. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 1.14 హోల్ పవర్ 4 కొట్టాలి. ఇలా మనం సోన్ వరకు 1/1.14 హోల్ పవర్ 10 వరకు చేయాలి. నేర్చుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ విత్ ప్రాక్టీస్ మనకి చాలా ఈజీ అమ్మా. ఈ ప్రాబ్లం మనకు ఒక 30 seconds అయిపోయింది. మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి తింటే నెక్స్ట్ ప్రాబ్లమ్ మీరే చూస్తారు డిఫరెన్స్ ఏంటో. 4 మళ్ళీ ఇది కూడా చేసి ఎంటర్ చేసారా స్టెప్ ఇది. ఇప్పుడు 0.269 మీకు వచ్చింది కదమ్మా. ఆ వాల్యూ ఏంటి తెలుసా, 1/1.14 హోల్ పవర్ 10. దీనికి వాల్యూ ఇది సార్. అన్ని విడివిడిగా వచ్చినాయి. మరి మనకు కావాల్సింది ఏంటమ్మా, ఇవన్నీ ఎడిషన్ చేయాలి కదా. 1/1.14 హోల్ పవర్ 1 దగ్గర నుంచి 1/1.14 హోల్ పవర్ 10 వరకు ఇండివిజువల్ వాల్యూ వచ్చింది మనకి. అన్ని ఈజ్ ఈక్వల్ టు చేయాలి కదా. మీకు యాక్చువల్ ఎంఆర్సీ అని ఆప్షన్ అంటే చూడండి ఒకసారి. ఎంఆర్సీ ఎంటర్ చేయండి అమ్మా. 6. నువ్వు 11 times ఎంటర్ చేసినట్టున్నావు నవీన్. ఒకసారి మళ్ళీ ట్రై చేయి. నీకెంత వచ్చిందమ్మా? 10 lakhs అమ్మా. కాదమ్మా, మళ్ళీ స్టెప్ రిపీట్ చేయండి. చూడండి, ఇది మనకి ప్రాక్టీస్, మనం ఖచ్చితంగా ఇది యాక్టివ్ చేయాలి. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. 1/(= M ప్లస్ ఏమొచ్చింది చెప్పండి. 1/1.14 M ప్లస్ కొట్టినప్పుడు మీకు ఏమొచ్చింది అక్కడ? 0.877 వచ్చిందా? అగైన్ మళ్ళీ రెండోసారి M ప్లస్ 0.769 వచ్చిందా? మా లక్ష్మీ ఇది చేస్తున్నావా మనం కూడా? ఏమ్మా చేస్తున్నావా? మళ్ళీ మూడోసారి చేయండమ్మా. ఏంటమ్మా చెప్పమ్మా. ఓకే అమ్మా, టోటల్ ఎంత వచ్చింది చెప్పు. 0.2692. నువ్వు M ప్లస్ వరకు చేసావు. ఎంఆర్సీ నొక్కాలి. ఇప్పుడు ఎంఆర్సీ ఎంటర్ చేయమ్మా. Okay. Sir, ఎంత ఇంటర్ప్రిటేషన్ కావాలి? 5.21 రావాలండి. 5.216 రావాలి. ఎంఆర్సీ ఇంటర్ప్రిటేషన్ 10,29,000 వచ్చింది మరి. ఓకే ఓకే, ఐ మీన్ ఇప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు సేవ్ చేస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో ఉన్నాయమ్మా. ఒకసారి మీరు జీటీ అని ఉంటుందమ్మా, జీటీ ఎంటర్ చేయండి ఒకసారి. మీ క్యాల్సీలో ఏ క్యాల్సీ అమ్మా మీరు వాడేది? అందరూ వాడేది సిటిజన్ అనా? ఎంఆర్సీ అనేది ఉంటుంది కదా సింబల్, దాన్ని ఒకసారి ఆన్ అనే బటన్ నొక్కేసి ఎంఆర్సీని ఒకసారి 2 సార్లు క్లిక్ చేయండి. డబుల్ టైం క్లిక్ చేయండి ఎంఆర్సీని. చేశారా? మీకు క్యాల్సీలో ఎక్కడైనా జీటీ అని కనిపిస్తుందా అంటే డిస్ప్లేలో, మనకి కీబోర్డ్ మీద కాదు డిస్ప్లేలో ఎక్కడైనా జీటీ అని కనిపిస్తుందా? 0 ఉంది అమ్మ లెఫ్ట్ సైడ్ టాప్ లో, రైట్ సైడ్ ఏమో 0 ఉంటుంది. ఇలా కాకుండా డిస్ప్లేలో ఇంకేం లేవు కదా మీకు. ఓకే అమ్మ, ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి.
1 divided by 1.14. నేను చెప్పినట్టు చేయండి అమ్మా, ఫాస్ట్గా చేసుకుని రావద్దు. ఫస్ట్ టైం స్లోగా చేద్దాం, తర్వాత నుంచి మనం ఫాస్ట్గా వెళ్దాం. స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను, మీకు ఆన్సర్ వచ్చిందా మీరు చెప్పండి, సరేనా? 1 divided by 1.14 m ప్లస్ ఎంత వచ్చింది చెప్పండి? 0.8. ఓకే, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 769. మళ్ళీ అగైన్ ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 0.67. then again 0.59. again 0.5. 0.519. again yes again 0.4. again 0.8. 0.3. again 0.35. again 0.307. 9 times అయిందమ్మా. ఇప్పుడు లాస్ట్ టైం చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నొక్కి m ప్లస్ నొక్కండి ఒకసారి, ఓకేరా? 0.269 వచ్చింది కదా, ఇప్పుడు ఎంఆర్పి నొక్కండి. ఎంత వచ్చిందమ్మా? 5.8235. ఓకే అమ్మా, నీకు జస్ట్ పాయింట్ తర్వాత వేరియేషన్ వచ్చింది. యాక్చువల్గా రావాల్సింది అయితే ఇంత నుంచి ల్యాక్స్ వచ్చింది కదా, అందుకే నేను మళ్ళీ చేయించాను. బట్ అగైన్ మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమైపోద్ది స్టెప్స్ ఇవి, మీరు కంగారు పడద్దు, ఓకేనా? సరే, ఇప్పుడు మనకి వాల్యూ వచ్చింది 5.216 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఈ నెంబర్ని, మనకు వచ్చిన నెంబర్ని మనం ఇయర్లీ ఎంతైతే పే చేస్తున్నామో ఆ అమౌంట్తో మల్టిప్లై చేయాలండి. అర్థమైందా? ఇయర్లీ మనం పే చేసే అమౌంట్ ఎంతండి? 5,000తో ఈ నెంబర్ మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ ఎంత? అంతేనా? మా లక్ష్మీదేవి వచ్చిందా మనకి కూడా? 26,080. అంటే ఇప్పుడు దాని అర్థం మనం ఎంత వస్తువు వాల్యూ కొంటే 26,080 రూపీస్ ఒక వస్తువుని కొంటే 5 years పాటు మనం ఈఎంఐ పే చేయాలంటే, సారీ 10 years పాటు మనం ఈఎంఐ పే చేయాలంటే ఎంత పే చేస్తున్నాం? అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా పే చేస్తున్న ఇంట్రెస్ట్ అంతా చెప్పండి ఎవరైనా. మనం 10 years పాటు 5,000 రూపీస్ పే చేస్తున్నాం, అవునా? అంటే మనం టోటల్ పే చేసే వాల్యూ ఎంత? 50,000. యాక్చువల్గా మనం కొన్న వస్తువు వాల్యూ ఎంత? ఆ థింగ్ వాల్యూ ఎంత? ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు మనం పే చేసిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత? So 23,920. అంటే ఇంచుమించుగా మనం వస్తువు వాల్యూ ఎంతైతే కొంటున్నామో దానికి సమానంగానే ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నాం అమ్మా. దిస్ ఈజ్ వాట్ ద ఈఎంఐ కెన్ డూ. అర్థమైందా? ఇదే వాళ్ళకి బెనిఫిట్. ఈఎంఐస్లో కొన్నందుకు వాళ్ళకి వచ్చే బెనిఫిట్లు ఇయ్యానమ్మా. 23,920 రూపీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో బెనిఫిట్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దామమ్మా. మీ అందరికీ క్వశ్చన్. ఇప్పుడు మీ అమ్మగారు ఆర్ మీ నాన్నగారు మీకు ఒక ఆఫర్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నీకు ఒక 50,000 రూపీస్ ఇచ్చేస్తాను, 50,000 రూపీస్ ఇప్పుడు ఇచ్చేస్తాను, నెక్స్ట్ 5 years నన్ను ఏ అమౌంట్ అడగొద్దు అని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఏ ఇది. ఆప్షన్ ఏ నేను నీకు హ్యాండ్ క్యాష్ ఇస్తాను, చేతికి ఇస్తాను. ఆప్షన్ బి ఏంటి? 10,000 రూపీస్, సారీ 50,000 రూపీస్ ఫర్ 5 years ఇస్తానని చెప్పారు. ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, ఇలా కాకుండా 15,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇస్తాను, అంటే ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో మీకు 50,000 రూపీస్ ఇస్తానని చెప్పారు. ఇలా 5 years ఇస్తానని చెప్పారు. మీరు దేనికి ఆఫర్ చేసుకుంటారండి?
50,000 రూపీస్ని 5 ఇయర్స్ పాటు 50,000 రూపీస్ ఇచ్చేసి ఇంకా 5 ఇయర్స్ ఏ ఇవ్వద్దని చెప్తారా? ఆర్ఎస్ 15,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఏమని చెప్తారా? Option B. ఆప్షన్ 50,000 every year. ఎందుకండి? 75,000 అవుతుంది అలా అయితే 50,000. సరే మీరు అలా చెప్పారు కదా, నేను ఇంకొక లెక్క చెప్తాను చూడండి. ఇప్పుడు 15,000 రూపీస్ ఈ ఇయర్కి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024కి 50,000 రూపీస్ అంతే ఉందండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 15,000 రూపీస్ ఎంత అవుతుందండి? మనకి ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత అండి? అప్రాక్సిమేట్లీ 6% అనుకోండి. 6% ఇన్ఫ్లేషన్ రేట్ ఉందనుకోండి, 14,100 అవుతుందండి. అగైన్ 2026 ఏమవుతుందండి? 14,100లో నుంచి మళ్ళీ -6% అండి. ఎంతండి? 13,254 అవుతుందండి. అగైన్ 2027లో 13,254లో నుంచి 6% తీసేస్తే ఎంతండి? 12,458. అగైన్ 2028లో ఎంత అవుతుందండి? 12,458లో నుంచి 6% ఇస్తే ఎంత అవుతుందండి? ఎంత అవుతుందండి? ఇప్పుడు నాకు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టోటల్స్ అన్ని కలిపి ఎంత ఏందో చెప్పండి. లక్ష్మీజ్యోతి గారు ఉన్నారా? ఎంతండి? 60. 53,800. సరిగ్గా చేయండి. కాదండి ఇంకా ఎక్కువ వస్తుంది. 66,531. సరే 30 అనుకోండి. 66,530 వచ్చిందండి. ఇది మనకి ఎవ్రీ ఇయర్ ఇచ్చే అమౌంట్. ఇప్పుడు అమ్మగారు మనకి ఏ ఆప్షన్ ఇచ్చారంటే, ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారంటే, నేను ఒక ఎక్స్ఎన్ఐ బ్యాంక్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎన్ఐ బ్యాంక్ అనుకుందామండి, ఒక ఎక్స్ఎన్ఐ బ్యాంక్లో నేను 50,000 రూపీస్ డిపాజిట్ చేస్తాను. 50,000 రూపీస్ డిపాజిట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఫస్ట్ డిపాజిట్ చేశాను అనుకోండి. నువ్వు ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఎవ్రీ ఇయర్ నువ్వు ఒక 10,000 రూపీస్ తీసుకో, వాళ్ళ దగ్గర నుంచి 10,000 రూపీస్ తీసుకో అని చెప్పారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది? 15,000 కూడా తీసుకోండి, 15,000 తీసుకోండి. బ్యాంక్ వేసినందుకు మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? బ్యాంక్ వేసినందుకు మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? ఏదైనా మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఒక 10% వస్తుంది అనుకోండి మనకి రిటర్న్ దాని మీద. అర్థమైందండి? ఉన్నారా గైస్? రెస్పాన్స్. మీ అమ్మగారు ఏం చేశారంటే మీకు డైరెక్ట్గా హ్యాండ్ క్యాష్ ఇవ్వకుండా ఏదైనా మ్యూచువల్ ఫండ్లోనో లేకపోతే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి. దాంట్లో నుంచి మీకు 10% రిటర్న్ వస్తుంది. 10% రిటర్న్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బట్ ఇక్కడ మనకి ఏంటంటే 50,000 ఫస్ట్ ఇయర్ ఇచ్చారు కదా. ఫస్ట్ ఇయర్ మనం స్టార్టింగ్ అంటే 10,000 చేసుకుంటున్నాం కదండి. 10,000 చేసుకుంటున్నాం, 40,000 రూపీస్ మిగిలిందండి మనకి. దీని మీద మనకి ఏమవుతుందండి? 10% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అవునా? 10% ఇంట్రెస్ట్ యాడ్ అయితే ఎంత అవుతుంది చెప్పండి 40,000కి? చెప్పండి. 40,000కి 10% ఇంట్రెస్ట్ యాడ్ అయితే ఎంత అండి? 44,000 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్. ఇక్కడ మనకి సెకండ్ ఇయర్ ఇదండి. ఈ 44,000 మీరు ఏం చేస్తారు? మళ్ళీ 10,000 తీసుకుంటున్నారండి. మళ్ళీ 10,000 చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? 34,000. అగైన్ ఇది ఎన్నో ఇయర్ అండి? దీని మీద మళ్ళీ 10% యాడ్ చేసుకోవాలి కదా. దీని మీద 10% యాడ్ చేసుకుంటే ఎంత అండి? 37,400. దీంట్లో నుంచి కూడా మీరు 10,000 రూపీస్ తీసుకుంటున్నారు. 27,400. అగైన్
దీనికి మళ్ళీ 10% యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత అండి? 30,140. 30,140. దీంట్లో నుంచి కూడా మీరు 10,000 తీసుకుంటున్నారు. మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మీకు ఇక్కడ ఎన్ని ఇయర్స్ వచ్చింది చూడండి. ఇక ఇక్కడ 10,000 తీసుకున్నారు. 1 2 3 4 ఇయర్స్ తీసుకున్నారు ఆల్రెడీ. 20,140 ఉంది. దీనికి మళ్ళీ 10% యాడ్ అవుతుందండి. అప్రాక్సిమేట్లీ 22,200 అనుకోండి. దీంట్లో నుంచి కూడా 10,000 తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? 12,200 మిగిలిందండి. దీనికి మళ్ళీ 10% యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది? ఒక 13,500 రూపీస్ అప్రాక్సిమేట్లీ. 14,420. దీంట్లో నుంచి మళ్ళీ 10,000 తీసుకున్నారండి. ఇంకా మీకు 3,500 రూపీస్ మిగిలింది. ఇప్పుడు మొత్తం మీద మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారండి ఇక్కడ? సార్ చూడండి, ఇక్కడ ఇది 1 2 3 4 5 6 60,000 ఖర్చు పెట్టగా ఇంకా మీకు ఏమవుతుంది? 3,500 రూపీస్ మిగిలియండి. అంటే మీకు టోటల్ వచ్చిన అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 63,000. చెప్పండి, మీకు టోటల్ వచ్చిన అమౌంట్ ఎంతండి? గైస్ am I audible? ఉన్నారా? చెప్పమ్మా. చెప్పమ్మా లక్ష్మి. ఇది మనం ఎవ్రీ ఇయర్ 10,000 చెప్పి మనం తీసుకుంటున్నాం కదా, అవునా? అర్థమవుతుందా? ఇప్పుడు మనకి 50,000 ఇచ్చారు కదమ్మా ఫస్ట్. దాంట్లో నుంచి మనం 10,000 రూపీస్ తీసుకున్నాం కదా. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 40,000 ఏదైతే ఉందో మనకి డిపాజిట్ చేసిన వెంటనే డబ్బులు చేసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు రాదండి. దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఎప్పుడు రాదు. ఒక 1 ఇయర్ కంప్లీట్ అవ్వాలి, 1 ఇయర్ ఫినిష్ అయితేనే ఇంట్రెస్ట్ కన్సిడర్ చేయాలి. అర్థమైందా? మనకు డిపాజిట్ చేసిన వెంటనే 10,000 తీసుకున్నాం కాబట్టి ఈ 10,000 మీద మనకి ఇంట్రెస్ట్ రాదు. రిమైనింగ్ 40,000 వాల్యూ ఏదైతే ఉందో దాని మీదే వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇలా మనకి ఎవ్రీ ఇయర్ 10,000 తీసుకుంటున్నా సరే మనకి చివరికి వచ్చేసరికి ఇంకా 3,500 రూపీస్ మిగిలియండి. ఇప్పుడు చెప్పండి, విచ్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ అస్? ఇందాక ఏమవుతుందండి, మనకి ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ తగ్గిపోతూ వస్తుందండి. ఎవ్రీ ఇయర్ మనకి ఇందాక మనం 15,000 చెప్పుకున్నాం కాబట్టి మన అమ్మగారు మనకి 15,000 ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఎక్కువ వాల్యూ వచ్చిందండి. యాక్చువల్గా 64,000 అప్రాక్సిమేట్లీ వచ్చిందండి ఇందాక. బట్ ఇక్కడ మనకి 10,000 తీసుకుంటున్నాం కదండి. ఇక్కడ 10,000 15,000 బదులు మనకి మన అమ్మగారు 10,000 ఇచ్చారనుకోండి ఎవ్రీ ఇయర్. అప్పుడు మీరు ఏం చూసి చేసుకుంటారండి? ఒకేసారి 50,000 ఇచ్చేది తీసుకుంటారా? ఆర్ఎల్స్ 5 ఇయర్స్ 10,000 ఇచ్చేది తీసుకుంటారా? అది కూడా మనకి హ్యాండ్ బ్యాగ్ ఇస్తే యూజ్ లేదండి. 50,000 ఒకేసారి ఇస్తే మనకి యూజ్ లేదు. మనకి ఇచ్చే ముందు చెప్తారు, ఈ ఇయర్ నువ్వు 10,000 యూజ్ చేసుకుని రిమైనింగ్ 40,000 నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, దాంట్లో నుంచి నీకు రిటర్న్ వస్తుంది, అది నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవుతుందని చెప్తారండి. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా అమ్మా? గైస్ అర్థమైందా? ఇప్పుడు ఓకే మేడం. నెక్స్ట్ కాన్సెప్ట్ సింకింగ్ ఫండ్. సింకింగ్ ఫండ్ అంటే ఏంటి? అసలు ఫండ్ అంటే ఏంటండి చెప్పండి. మీరు ఎవరికైనా జస్ట్ ఫండ్ అంటే ఏంటి ఐడియా ఉందా? చెప్పనమ్మా, మీలో ఎవరికైనా అసలు ఫండ్ అంటే ఏంటి అనేది ఐడియా ఉందా?
ఫండ్ అంటే మనీ సార్ డెవలప్మెంట్ యూస్. ఫండ్ అనేది మనీ డెవలప్మెంట్ కోసమనే కాదమ్మా, దేని గురించి అయినా సరే కలెక్ట్ చేసే అమౌంట్ని ఫండ్ అంటాం. లైక్ ఒక ఫ్యూచర్ యూస్ కోసం కానీ, లేదా ఏదైనా నేచురల్ కలామిటీస్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అక్కడ తుఫాన్ వచ్చింది, తుఫాన్ వల్ల ఏరియా అంతా పాడైపోయింది. ఆ ఏరియాని రీకలెక్ట్ చేయడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. ఫండ్ అంటే ఏదైనా అవ్వచ్చు, అకేషన్ ఏదైనా అవ్వచ్చు, దానికి రీజన్ ఏదైనా ఉండొచ్చు అండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఏదైనా ఒక చోట కొంత అమౌంట్ కలెక్ట్ చేయడాన్ని ఫండ్ అంటాం. ఓకేనా? సింకింగ్ ఫండ్ అంటే ఏంటండి? సింకింగ్ ఫండ్ అంటే ఏంటంటే ఏదైనా స్పెసిఫిక్ పర్పస్ కోసం, ముందు నుంచి మనం అమౌంట్ని దాచిపెట్టుకోవడాన్ని, ఫ్యూచర్లో ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మిషనరీ ఉందండి, నా దగ్గర ఒక మిషనరీ ఉంది. ఆ మిషనరీ ఒక కొన్ని ఇయర్స్ ఆగితే పాడైపోతుంది. వాడిచ్చిన లైఫ్ టైం దానికి ఒక 4 years అనుకోండి. 4 years అనుకోండి. ఆ 4 years తర్వాత ఈ మిషనరీ పాడైపోతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఏం చేస్తా, ఫస్ట్ నుంచే ఆ మిషనరీ వాల్యూ ఎంతైతే ఉందో దానికి సరిపడే అమౌంట్ దాచుకుంటూ వస్తానండి. నేను ఒకేసారి నాకు పట్టిన అవ్వకుండా ఫస్ట్ నుంచి దాచుకుంటూ వస్తాను. బట్ ఇది నేను ఎలా దాచుకుంటా, అగైన్ ఒక చోట పెట్టకుండా నా డబ్బులను తీసుకుని నా దగ్గర ఉంచుకోకుండా నేను వేరే చోట ఇన్వెస్ట్ చేస్తూ ఉంటా, ఫండ్ గ్యాదర్ చేస్తూ ఉంటా. దానివల్ల నాకు ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. నేను సేవ్ చేసే అమౌంట్తో పాటు నాకు ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుందండి. అర్థమైందా? అర్థమైందండి? అర్థమైంది. Yes, sir. ఇక్కడ మనకి సింకింగ్ ఫండ్కి పర్పెచ్యుటీకి చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. పర్పెచ్యుటీ వచ్చినప్పుడు చెప్తాను నేను అది. ఈ కాన్సెప్ట్ అర్థమైందండి? సింకింగ్ ఫండ్ అంటే ఏంటి అనేది అర్థమైందా? Yes, sir. ఫ్యూచర్ యూస్ కోసం ఇప్పుడే మనీని సేవ్ చేస్తాం. అంతే అమ్మా. దీని గురించి ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి, మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ నోట్ చేసుకోండి అమ్మా. హౌ మచ్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ ఎవ్రీ ఇయర్ నోట్ చేసుకున్నారా? ఎవ్రీ ఇయర్ సో యాజ్ టు అక్యుములేట్ ఆఫ్ 3 lakhs rupees at the end of 10 years. If the interest rate is compounded annually at the rate of 10%. అంటే ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చింది ఏంటండి, నాకు ఒక 10 years అయ్యేసరికి 3 lakh rupees నేను గ్యాదర్ చేసుకోవాలండి. అర్థమైందా? 10 years ఫినిష్ అయ్యేసరికి నా చేతిలో ఒక 3 లక్షల రూపాయలు 3 lakhs rupees ఉండాలి. అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చింది అనుకున్నాం మనం, క్వశ్చన్లో మనకి ఇచ్చిందంత 10%. నేను ఇయర్లీ ఎంత దాచుకోవాలి అంటే, ఇయర్కి ఎంత దాచుకుంటే 10% ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ 3 lakh rupees అవుతుంది అనేది కనుక్కోవాలి. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందమ్మా? అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలమ్మా. ఒక ఎక్స్ అనే అమౌంట్ మనకి ఎంతో తెలియదు. 3 lakhs. చెప్పమ్మా, చెప్పు. 3 lakhs ఇన్వెస్ట్ చేస్తాం సార్. అవునండి. ఎవ్రీ ఇయర్ మనకి 10% ఇంట్రెస్ట్ వస్తుంది సార్. కాదమ్మా, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడు. నాకు 10 years తర్వాత, ఇది 2024 కదా, 2024 కదా, 2024 నుంచి నేను దాచుకోవడం మొదలు పెడితే 2034 వచ్చేసరికి నా దగ్గర 3 lakh rupees ఉండాలి. అర్థమైందా? Yes, sir. 2034 నాటికి నా దగ్గర 3 lakh rupees ఉండాలి. అయితే నేను నా దగ్గరే డబ్బులు దాచుకోకుండా ఒక చోట ఇన్వెస్ట్ చేస్తున్నా. ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10% వచ్చిందండి. 10% అనేది ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఆ 10% ఇంట్రెస్ట్ రేట్ రావడం వల్ల నేను దాచుకోవాల్సిన అమౌంట్ ఎంత అంటే, ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్ అనే కాన్సెప్ట్ లేదనుకోండి, మనం ఏం చేస్తాం డైరెక్ట్గా 10 years కాబట్టి టోటల్ రావాల్సిన 3 lakhs కాబట్టి డివైడెడ్ బై 10 చేస్తాం.
పర్ ఇయర్ 30,000 రూపీస్ దాచుకుంటే 10 years తర్వాత మనకు 3 lakhs అయిపోతుందని చెప్పేసుకున్నాం. అవునా? అర్థమైందా? బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి, 10% అనేది ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఎలా చేయొచ్చు ఒకసారి ఆలోచించుకోండి. క్వశ్చన్ అర్థమైందా లేదా మళ్ళీ చెప్పండి నాకు, నేను మళ్ళీ చెప్తాను మీకు కావాలండి. క్వశ్చన్ అర్థమైందమ్మా? అర్థమైంది. రిమైనింగ్ పీపుల్, మళ్ళీ చెప్పండి. నేను ఇప్పటి నుంచి అమౌంట్ ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం దాచుకోవాలమ్మా. ఎంత దాచుకోవాలో నాకు తెలియదు. బట్ ఒక 10 years తర్వాత 2024 నుంచి నేను దాచుకోవడం మొదలు పెడితే 2034 కల్లా నాకు నా దగ్గర 3 lakh రూపీస్ బ్యాలెన్స్ ఉండాలి, 3 lakh రూపీస్ సేవింగ్స్ అవ్వాలి. ఎవ్రీ మంత్ నేను ఎంత దాచుకోవాలో మీరు చెప్పాలి. ఇప్పుడు అంతే 10 years తర్వాత 3 lakh రూపీస్ అవ్వాలంటే నేను ఎవ్రీ మంత్ ఎంత దాచుకోవాలో చెప్పాలి. అసలు మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఎవ్రీ ఇయర్ ఎంత దాచుకోవచ్చు ఈజీగా చెప్పేవచ్చు. 3 lakhs ఉంది కదా సార్, మనం టోటల్ దాచుకోవాల్సిన 10 years కదా సార్, 3 lakhs డివైడెడ్ బై 10 years చేస్తే 1 year ఈక్వల్ టు 30,000 రూపీస్ వచ్చేస్తుంది సార్. బట్ మనకు అసలైన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒకటి ఉందండి. మనకి వడ్డీ వస్తుంది ప్రతి ఇయర్, మనం మన దగ్గర దాచుకోకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాం. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి మరి? ఆలోచించనమ్మా. ఫస్ట్ 10 years కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామండి? యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే 3 lakhs ఉంది కదమ్మా, 3 lakhs అనే అమౌంట్ ఒక పక్కన పెట్టేసుకోండి. ప్రస్తుతానికి మనం ఏం చేయాలి, ఇప్పుడు 1.1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1.1 ఇంటూ ఎక్స్ 1.1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1.1 ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్. ఇలా ఎందుకు చేయాలి సార్? 1.1 అనేది ఎందుకు చేసుకోవాలి సార్? ఎందుకంటే ఇప్పుడు నేను జాగ్రత్త చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మంత్లీ అమౌంట్ ఎంత నాకు తెలియదమ్మా, ఒక 15,000 అనుకోండి. 15,000 అనుకుందాం. ఫస్ట్ 15,000 అమౌంట్ని నేను ఫస్ట్ ఇయర్లో దాచుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 15,000. ఇక్కడ నాకు ఏమవుతుంది, ఇయర్ ఎండ్ అయ్యేసరికి 10% ఇంట్రెస్ట్ వచ్చింది కదా. అవునా? 10% ఇంట్రెస్ట్ వచ్చింది కదా. ఇంట్రెస్ట్ వస్తే ఎంత అవుతుంది ఇప్పుడు నాకు? 16,500 అవుతుంది. ఇది సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అమ్మా. ఇది సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్. అయితే సెకండ్ ఇయర్లో కూడా నేను కొంత అమౌంట్ యాడ్ చేస్తాగా, సేమ్ అమౌంట్ యాడ్ చేస్తాగా. ఇక్కడ సెకండ్ ఇయర్ కూడా అమౌంట్ యాడ్ చేస్తున్నాగా. అవునా? సెకండ్ ఇయర్ కూడా యాడ్ చేస్తాను కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్ యాడ్ చేసిన అమౌంట్ కలిపితే మొత్తం ఎంత అమ్మా? 31,500 అయింది. దీనికి మళ్ళీ 10% యాడ్ చేయాలి సార్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ వస్తుందండి. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందమ్మా. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సార్, మనం ఫస్ట్ ఇయర్ ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో దాని మీద మనకి 10 years పాటు ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అంటే ఈ ఫస్ట్ తెచ్చిన 15,000 మీద మనకి 10% అనే ఇంట్రెస్ట్ 10 years పాటు యాడ్ అవుతుందండి. ఈ పాయింట్ అర్థమైంది అందరికి? ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ వచ్చింది 15,000 మీద, ఫస్ట్ ఇయర్లో వచ్చింది ఇంట్రెస్ట్. అలాగే సెకండ్ ఇయర్లో కూడా ఈ 16,500లోనే ఈ 15,000 ఇంక్లూడ్ అయ్యి ఉంది కదమ్మా. అర్థమైందా? దీని మీద మనకి సెకండ్ ఇయర్లో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ ఇయర్ పెట్టిన 15,000 మీద మనకి ఇంట్రెస్ట్ 10 years వస్తుంది. ఇలాగే సెకండ్ ఇయర్ పెట్టిన అమౌంట్ మీద ఎన్ని ఇయర్స్ వస్తుంది చెప్పండి మీరు? 9 years వచ్చింది. మరి థర్డ్ ఇయర్ పెట్టిన ఇంట్రెస్ట్ మీద, థర్డ్ ఇయర్ పెట్టిన అమౌంట్ మీద 8 years వస్తుంది.
అర్థమైందా? పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఇంట్రెస్ట్ అమౌంట్ ఎలా వస్తుంది అనేది. బట్ మనం ఎంత చేయబడలేదమ్మా. ఎగ్జామ్లో మనకు ఒక వాల్యూ ఇస్తాడు, అంటే టేబుల్ వాల్యూ అని చెప్పి ఎగ్జామ్లో ఇచ్చేస్తాడు. ఇక్కడ మనకి ఇచ్చిన టేబుల్ వాల్యూ ఈ క్వశ్చన్లో 15.937 అనే వాల్యూ అమ్మా. టేబుల్ వాల్యూ ఇస్తాడు. టేబుల్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి టోటల్గా రావాల్సిన అమౌంట్ ఎంత చెప్పండి? 10 years తర్వాత మనకి టోటల్గా రావాల్సిన అమౌంట్ ఎంత? 3 lakhs రావాలి కదా. సింపుల్గా ఆ 3 lakhsని ఇక్కడ ఇచ్చిన టేబుల్ వాల్యూతో 15.937 అనే వాల్యూతో డివైడ్ చేసేయండి. డివైడ్ చేయండి. ఎంత వచ్చిందో చెప్పండి. ఎంత వచ్చిందమ్మా? 3 lakhs divided by 15.937. 18,824.1. 18,824.1. ఇప్పుడు మనం రీవెరిఫై ఎలా చేసుకోవాలో చెప్పండి ఎవరైనా. మనకు వచ్చిన అమౌంట్ ఈ ఆన్సర్ రైట్ రాంగ్ ఎలా రీవెరిఫై చేసుకోవాలో చెప్పండి ఎవరైనా. నేను చెప్తాను ఏమన్నా. 18,824 ఉంది కదా, దీనికి 10% యాడ్ చేయండి. 10% యాడ్ చేయండి, ఒక అమౌంట్ వస్తుంది. 18,824 ప్లస్ 10% యాడ్ చేస్తే ఎంతమ్మా? 20,706. దీనికి మళ్ళీ 18,824 యాడ్ చేసుకోండి, దానికి మళ్ళీ 10% కలుపుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే 10 years పాటు వెళ్తే మనకి అమౌంట్ ఎంత వస్తుంది ఫైనల్గా? 3 lakhs. అంటే నాకు 10 years తర్వాత ఒక 3 లక్షల రూపాయలు 3 lakh rupees కావాలంటే నేను ఇప్పటి నుంచి ఇయర్లీ ఎంత దాచుకోవాలమ్మా? ఇయర్లీ ఎంత అమౌంట్ దాచుకోవాలి? నేను 18,824 రూపీస్ నేను దాచుకోగలిగితే ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నాకు 10 years తర్వాత ఒక 3 lakhs అనే అమౌంట్ నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు 18,824 రూపీస్ని ఇంట్రెస్ట్ కాకుండా జస్ట్ 10 years పాటు మనం దాచుకుంటే ఎంత అవుతుంది? ఇక్కడ 1,88,240 రూపీస్ అవుతుందమ్మా. అవునా? బట్ మనకు టోటల్ వచ్చే అమౌంట్ ఎంత? 3 lakhs వస్తుంది. అంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అండి ఇప్పుడు? 1,11,750 రూపీస్ అనేది మనకు వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ అండి. ఈ 10 years గాను మనం ఒక చోట ఇన్వెస్ట్ చేసినందుకు మనకి 1,11,760 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. అర్థమైందా గైస్? అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదమ్మా అడగండి అమ్మ, పర్లేదు చెప్తాను, భయపడద్దు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తానమ్మా, భయపడద్దు. అర్థం కాకపోతే అడగండి. నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేస్తానమ్మా. టైం అయిపోయింది సార్ వదిలేండి సార్ అని మీరేం బాధపడద్దు. జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేస్తాను. లీజ్ అంటే ఏంటో ఎవరికైనా తెలుసా? లీజింగ్ అంటే ఏంటో ఎవరికైనా ఐడియా ఉందా? లీజ్ అంటే ఏంటో ఓకే అమ్మా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక బిల్డింగ్ కానీ, ఒక స్థలం కానీ, ఒక సైట్ కానీ ఉందనుకోండి, దాన్ని మనం కొనకుండా మీకు స్థలం, ఆ స్థలం నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, లక్ష్మి గారు మీరే ఉన్నారు, మీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని నేను లీజ్ బేస్ మీద తీసుకుంటానండి. లీజ్ బేస్ మీద తీసుకుని మీ దగ్గర కొంత అమౌంట్ పెడతాను. అర్థమైందా? బేసిక్గా ఈ లీజ్ అనేది చెప్పినవి ఎస్ ఎస్ అంతే. యాక్చువల్గా అదేనండి, మన హైదరాబాద్లో తక్కువ, బట్ బెంగళూరులో లీజింగ్ అనేది చాలా ట్రెండింగ్ అండి.
ఎవరి దాకా వద్దండి, మా రిలేటివ్స్ ఉన్నారు, మా సొంత అక్క వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక 1 BHK ఫ్లాట్లో ఉంటున్నారండి. 1 BHK ఫ్లాట్లో ఉంటున్నారు. అయితే ఆ ఓనరు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏం ఆప్షన్స్ ఇచ్చాడు? అయితే మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ రెంట్ పే చేయండి. 10,000 రూపీస్ రెంట్ పే చేయండి. లేకపోతే 5 lakhs తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి. 2 years అగ్రిమెంట్ ఇది. లీజ్కి అయితే ఇది లీజ్ అమ్మా. 2 years అగ్రిమెంట్ అది. ఈ 2 years అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఈ 5 lakhs మేము మీకు వెనక్కి ఇచ్చేస్తాము అని చెప్పారండి. మీరైతే ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు చెప్పండి? 10,000 మంత్లీ పే చేస్తారా, 5 lakhs ఒకేసారి ఇస్తారా? ఓకేనండి. ఎందుకండి, ఎందుకు ఇస్తారు 5 lakhs ఒకేసారి? 5 lakhs కొంచెం అమౌంట్ కట్ చేసుకుని మనకి ఇచ్చేస్తారండి. అంటే రిపేర్ ఛార్జెస్ అవి ఇవి అంటారు, కానీ బేసిక్గా ఒక 50,000 రూపీస్ వరకు వాళ్ళు కట్ చేసుకున్న 4,50,000 రూపీస్ మళ్ళీ మనకి ఇచ్చేస్తారండి. ఎందుకు, ఏంటి, దీంట్లో ఉన్న పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటో మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇవాళ చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా, మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే మీరు నన్ను అడగండి. మీరు నన్ను ఆపి అడగొచ్చు, కంగారు లేదు, అసలు భయపడొద్దు. ఇన్ కేస్ మీకు మాట్లాడడానికి భయం అయితే ఇక్కడ చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, సార్ డౌట్ సార్ అని నేనే అడుగుతాను. ఓకేనా? భయపడొద్దమ్మా. డౌట్కి భయపడితే కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాం. కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రావు. చెప్పినానండి. కొంచెం గట్టిగా చెప్పండి. యాన్యుటీ అసలు యాన్యుటీ అంటే నథింగ్ బట్ ఒక యాన్యువల్ కి మనం చేయాల్సిన పేమెంట్స్ అని అంతే. యాన్యువల్ అంటే ఏంటి? ఇయర్లీ అంతే కదా. యాన్యుటీ కూడా అంతే. యాన్యుటీ అనే వర్డ్ పుట్టిందే యాన్యువల్ అనే దాని నుంచి. అంటే ఇయర్లీ పేమెంట్స్ కానీ లేదా ఒక ఇయర్లో మంత్లీ చేయాల్సిన పేమెంట్స్ కానీ యాన్యుటీ అంటాం అంతే. ఓకేనా? ఎనీ అదర్ డౌట్స్ అమ్మా ఎవరికైనా? మళ్ళీ మళ్ళీ చెప్తానమ్మా, మీకు కాన్సెప్ట్లో ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు నన్ను 100 సార్లు అడగండి, నేను చెప్తాను. కాన్సెప్ట్ అర్థం కాకపోతే మనం ముందుకు వెళ్ళాం. చెప్పానన్న సాటిస్ఫాక్షన్ నాకు రాదు, విన్నామన్న సాటిస్ఫాక్షన్ మీకు రాదు. మీకు అర్థం కాకపోతే నేను చెప్పిన వేస్ట్ అమ్మా. అందుకే సిలబస్ ఎంత స్లో అయినా పర్లేదు, ప్రాబ్లమే లేదు. మీకు సిలబస్ అవుతుంది, ఆ కంగారు మీరు పడద్దు. మీకు అర్థమయ్యేదాకా చెప్పడమే నా మెయిన్ ప్రయారిటీ. ఓకేనా? క్లాసులన్నీ అయిపోయిన తర్వాత చూసుకుంటున్నారమ్మా? Recording stopped. ఏమ్మా క్లాసులన్నీ అయిపోయిన తర్వాత కనీసం ఒకసారి చూస్తున్నారా వాళ్ళ క్లాసులో ఏం జరిగింది ఏంటి అనేది? చెప్పండి అమ్మా. ఏంటి ఎవరు మాట్లాడలేదు, ఎవరు చూడలేదు కనీసం ఇవాళ ఏం జరిగింది క్లాసులో? ఊరుకోండి సార్, క్లాస్లో ఏంటో ఎక్కువ అంటారా? అలా చేయొద్దమ్మా. ఒకసారి క్లాసులన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ చూడండి ఇవాళ ఏం జరిగింది, మనకు అన్నీ అర్థమైనయే లేదా. మీరు అలా చూస్తేనే మీకు అర్థమైందో లేదో మీకు తెలుస్తుంది. రేపు క్లాస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగడానికి వీలవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్ అమ్మా? ఎనీ అదర్ థింగ్ యూ వాంట్ టు డిస్కస్? ఓకే, ఎస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. Thank you, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.